ఇష్టమైతే ఇల్లు నా సొంతమైంది. రెడ్డి గారు, నా కూతురు పెళ్లి చేయాలి. మా కొడుకు ఆరోగ్యం బాగు చేయించాలి. మమ్మల్ని బతికించండి రెడ్డి గారు. మీ కాళ్ళు మొక్కుతారు. మమ్మల్ని బతికించండి రెడ్డి గారు, మమ్మల్ని బతికించండి. తోటకూర, గోంగూర, కొత్తిమీర, కలేమాకు. ఏంటి ఈ టైంలో ఆకుకూరలు అమ్మడం ఏంది? రాజు, రాజు, ఆకుకూరలు అమ్ముతారు చూడు. టైం 8 అవుతుందమ్మా. ఈ టైంలో ఎవరు అమ్ముతారు కూరగాయలు ఇక్కడ? లేదు రాజు, విన్నాను నేను. సరేనమ్మా. బయట ఎవరు లేరమ్మా. అయినా ఈ టైంలో ఆకుకూరలు ఎవరు అమ్ముతారు? ఏదో పొరపాటుగా వినుంటాం. అంతేనంటావా? ఎవరు లేరమ్మా బయట. అను, ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి మన డ్రీమ్ హౌస్లో మొదటి రోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, కానీ లేట్ అయింది. సారీ. సంజు, నేను కూడా నీలాకే మన డ్రీమ్ హౌస్ గురించి హ్యాపీగా నీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను. అయితే మర్చిపోయాను, ఈ కాలనీలో నైటు 8 గంటలకు కూడా ఎవరో ఆకుకూరలు అమ్ముతున్నారు సంజు.
ముగ్గురు ఎవరు కూర్చున్నారు చూడు సోఫాలో. చూడు రాజు. ఎవరున్నారమ్మా? ఎవరు లేరు ఈ సోఫాలో. ఉన్నారు రాజు, నేను చూసి. చూసారా, ఎవరు లేరు. అయినా మీరు ఈ హౌస్ వచ్చిన కాడి నుంచి చాలా కంగారు పడుతున్నారు. ఎవరు లేరంటే కూడా నమ్మట్లేదు. అనమ్మా, డోర్ తీయమ్మా. అనమ్మా, అనమ్మా, డోర్ తీయమ్మా. వచ్చారా సంజయ్ బాబు? పొద్దున్న నుంచి అనుమ్మ ఎవరో ఉన్నారని భయపడి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసి తీయట్లేదు బాబు. ఎంత కొట్టినాను. ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైందను? ఈ ఇంట్లో ఎవరు ఉన్నారు సంజు? నాకు చాలా భయం అవుతుంది, చాలా భయం అవుతుంది సంజు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? లేదు సంజు, మన ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎవరు తిరుగుతున్నారు. ఎందుకు చెప్తే వినట్లేదు అసలు. సరే 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 కూలో. పొద్దున్న నుంచి అనుమ్మ ఒకటే భయపడుతున్నారు సంజయ్ బాబు. ఎంత చెప్పినా వినట్లేదు. భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకుంటున్నారు. రావట్లేదు బయటికి. కొత్త ప్లేస్ కదా, అలానే ఉంది. ఇదేం కంగారు, 4 రోజులు అయితే సర్దుకుంటాం. ఫుడ్ ఆర్డర్ పెడతాను, తినేసి రెస్ట్ తీసుకుంటాం. ఓకేనా? ఏంటి రాజన్న నువ్వు కూడా? లేదు సంజీవ్ బాబు, నేను కూడా చూశాను. ఈ ఇంట్లో పిశాచాలు తిరుగుతున్నాయి. ఇలాంటి వాటిని పంపించడానికి నాకు తెలిసిన ఫకీర్ బాబా ఒక ఆయన ఉన్నాడు. నేను ఫోన్ చేసి పిలిపిస్తాను. ఆయన సలహా తీసుకుందాం మనం. ఓకే, పిలిపించు. సరే. అను 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 భయపడ్డావా? నిన్ను సరదాగా భయపెట్టిస్తున్నా అంత భయపడుతున్నావు. మరి రోజు దయ్యాలు నన్ను రోజు భయపెట్టిస్తున్నాయి, నేనెంత భయపడాలి? సర్లే, ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ పెట్టించుకొని తీసుకొని వస్తా. जी, आप लोग को मंत्र नहीं आते ना कि भूत को कैसे भागेगा? मंत्र की इधर कुछ भी जरूरत नहीं है. ये बूढ़ा है तो पूरा खत्म.
మీది ఇంట్లో ఖతర్నాక్ శైతాన్ ఉంది, దాన్ని మేము బయటికి పంపిస్తాం. మీరు లోపలికి వెళ్ళండి, అరుపులు కేకలు వినిపిస్తాయి, మీరు బయటికి రావద్దు. దాన్ని బయటికి పంపించిన తర్వాత మిమ్మల్ని బయటికి పిలుస్తాను, అప్పుడు బయటికి రండి. అరే మియా, వీళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, అది ఇది మంత్రం చదివి వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని పోదాం. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, 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 లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఇప్పుడు ఉంటారు ఎడవలకి చూసేయండి. పేరు తల కుర్చీని మార్చబెట్టి అరే మియా, ఇక్కడ దయ్యాలు నిజంగానే ఉన్నాయిరా. అరే నిజంగానే దయ్యాలు ఉన్నాయిరా. మనం డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మేడం సార్, మేడం సార్, మేడం సార్, సార్ ఇక్కడ దయ్యాలు ఉన్నాయి సార్, మేము వాటిని బంధించాం, వాటిని మా వెంట తీసుకొని వెళ్ళిపోతున్నాం. మీరు హ్యాపీగా హాయిగా ఉండొచ్చు ఇంట్లో. డబ్బులు మా వాడికి ఇచ్చేయండి. ఫోన్పే చేస్తాను, నంబర్ చెప్పండి. ఫోన్లోనే బంద్ చేసా, ఫోన్పే వద్దు, క్యాష్ ఇచ్చేది సార్. రెడ్డి గారు, నా కూతురు పెళ్లి చేయాలి, మా కొడుకు ఆరోగ్యం బాగు చేయించాలి, మమ్మల్ని బతికించండి రెడ్డి గారు, మీ కాళ్ళు మొక్కుతాను, మమ్మల్ని బతికించండి రెడ్డి గారు, మమ్మల్ని బతికించండి.